హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నాకు టైం సరిగ్గా దొరకలేదండి. ఎంత చదవాలని అనుకుంటానో, ఎంత ట్రై చేస్తానో అదే రోజు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే జరిగింది. ఈరోజైతే ఇంకా నేను 11కి స్టార్ట్ చేశాను. నా పనులన్నీ అయిపోయేసరికి 1:30 వరకు అయితే నేను చదువుకున్నాను. చదవడం అంటే మళ్ళీ కొత్త టాపిక్ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ నేను అటెంప్ట్ చేసినటువంటి టెస్ట్‌లకి సొల్యూషన్ చూసుకొని అండ్ మళ్ళీ అటెంప్ట్ చేశానన్నమాట. ఎందుకంటే తప్పులు పోతాయి కదా! వాటిని మళ్ళీ అటెంప్ట్ చేశాను. అలాగే మళ్ళీ సెకండ్ టైమ్ అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని తప్పులైతే పోతాయి కదా! ఇంకా తప్పులు పోయిన వాటినైతే నేను నోట్ చేసుకున్నాను. 1:30 వరకైతే అలా చదివాను. తర్వాత కాసేపు తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా 3:00కి లేచి 3:30 అలా లేచి మా పాప దగ్గర స్కూల్‌కి వెళ్ళానండి. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే ఇంకా వెళ్ళి వచ్చి ఇంకా ఇంటికి రాగానే మా హస్బెండ్ కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఇంకా మా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే నాకు 7:30 అలా అయింది. మళ్ళీ ఇంటి పనులు చూసుకొని నేను ఇంకా ఈవినింగ్ ఏం పని చేయకుండా డైరెక్ట్ వెళ్ళాను కదా! మళ్ళీ వచ్చి అవన్నీ చూసుకొని చదువుకుందామంటే టైం లేదు. అన్నం తిని ఇంకా 8:30 అలా కూర్చున్నాను చదువుదామని. ఇంకా ఈలోపైతే క్లాస్ వస్తే క్లాస్ విన్నాను. ఈరోజైతే ఇంతేనండి, ఎక్కువ చదువుకోలేదు. నేనైతే ప్రీవియస్ అటెంప్ట్ చేసినటువంటి టెస్ట్‌లని మళ్ళీ అటెంప్ట్ చేసి వాటిని వ్యూ సొల్యూషన్ చూసుకొని చదువుకొని మళ్ళీ అటెంప్ట్ చేసి మిగిలిన వాటినైతే రాసుకున్నాను. అంతేనండి. ఈరోజు ఎంత చదవాలనుకున్నా కానీ కుదరలేదు. పొద్దున్న అంతా నాకు ఏదో ఒక పని అండ్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా హౌస్ వైఫ్‌గా ఇంకా ఇదైతే కామన్ అయిపోతుంది. ఎంత చదవాలనుకున్నా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇంకా అయినా కానీ నేనైతే గివ్ అప్ ఇవ్వలేదు. చదివాను. మార్నింగ్ ఇంకా 2.5 అవర్స్ అండ్ ఈవినింగ్ 1.5 అవర్స్ మొత్తం 4 గంటలు అయితే చదివాను. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా నేను చదివిందైతే ఇదండి. కొత్త టాపిక్ అయితే చదవలేదు. ఇంకా కొత్త టాపిక్ చదవాలంటే ఇంకా నాకు మొత్తం డే మొత్తం ఒక టైం దొరికినప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ 1 వీక్ మొత్తం అయితే నేను ఏ కొత్త టాపిక్ చదవలేదు. ఉన్న టాపిక్‌నే చూడడం సరిపోతుంది నాకు. ఇలా జరిగిందండి. ఈరోజైతే నా స్టడీ రొటీన్ ఇది ఇలా ఉంది. మీ ప్రిపరేషన్‌లో మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరం కలిసి చదువుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.